నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ వైష్ణవి దేవాలయం. ఆ దేవాలయం ఎంతో పవిత్రమైనది. ఈ దేవాలయం గురించి నాకు ఏ విధంగా తెలిసింది అంటే, మా స్నేహితుడు కండక్టర్ అయినటువంటి పులివెందల వ్యక్తి శశి, ఈయన ఉద్దేశం ఏమిటి అంటే, ఈయన పరిస్థితుల ప్రకారం చూస్తే అనేకమైన పర్యాటక కేంద్రాలను, దేవాలయాలను సందర్శించాలనే ఆకాంక్ష. ఆ ఆకాంక్షలో భాగంగా ఆయన భారతదేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాలను, అటు తర్వాత మంచి మంచి వాతావరణం కలిగిన ఆహ్లాదకరమైన ప్రదేశాలను ఆయన చూడడానికి వెళ్తూ ఉంటాడు. అందులో భాగంగా నాకు నిన్న వాట్సాప్ వీడియోలు పంపించాడు. జమ్మూ కాశ్మీర్ నందు 13 కిలోమీటర్లు పర్వతం ఎక్కాలి. శక్తి దేవిని సందర్శించుకోవాలి అంటే, ఆ శక్తి దేవిని సందర్శించుకోవాలి అంటే 13 కిలోమీటర్లు పర్వతాలు ఎక్కాలి. ఆ పర్వతాలు ఎక్కి దేవిని సందర్శించుకోవాలి అంటే డోలీలు ఉంటాయి, గుర్రాల మీద వెళ్ళవచ్చు. అటు తర్వాత కొంతమంది ధనికులు హెలికాప్టర్లలో కూడా వెళ్తారు. ఇటువంటి సౌకర్యాలు ఉన్నాయి. ఆ ప్రదేశంలో దాదాపుగా 65% మంది హిందువులే ఉన్నారు అంట. కేవలం 25% మంది ముస్లింలు ఉన్నారు అంట. అయితే ఈ డోలీలు, అటు తర్వాత గుర్రాలలో ఎక్కువగా ఆ ముస్లింలు, అటు తర్వాత హిందువులను దేవుని దర్శనానికి తీసుకుని వెళ్ళేది వాళ్ళే ఎక్కువ అంటున్నారు, ముస్లింలే. దాదాపు 13 కిలోమీటర్లు పర్వతం నడుచుకుంటూ వెళ్తూ డోలీలలో తీసుకుని వెళ్ళే కార్యక్రమాన్ని ఆ ముస్లింలే చేపడుతూ ఉంటారు అంట. దాదాపు ఒక రోజులో ఎన్నిసార్లు ఎక్కుతారో లెక్కాచారం వేయాల్సింది మీరే. అటు తర్వాత మా స్నేహితుడు చెప్పడం 6 సార్లు 8 సార్లు ఆ పర్వతం ఎక్కి దిగి రోజుకు ఆ ముస్లింలు డోలీలను తీసుకెళ్తారు అని, గుర్రాల మీద వెళ్ళాలి అంటే వెంబడి ఉండి పైకి కిందికి తిరుగుతారు అని మా స్నేహితుడు చెప్పుకొచ్చాడు. ఈ వీడియోలో చూడండి. పులివెందల ప్రజానీకం, అటు తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, మొత్తం భారతదేశ ప్రజానీకం ఈ వీడియోలో చూడండి. ఇది చాలా అరుదైన దేవాలయంలా ఉన్నట్లు ఉంది. నా స్నేహితుడు పంపించాడు అంటే ఈ వీడియోలో చూడండి.